హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దిలీప్ టీవీ. ఈ రోజు మనం మామిడి పండ్ల గురించి మరియు మామిడి పండ్లు పండించే రైతుల గురించి మాట్లాడుకుందాం. మాకు 3 ఎకరాల మామిడి తోట ఉండడంతో ఈ రోజు పళ్ళు అనేది కోతకు అనేది వచ్చింది. కోత అనగా కోయడానికి వీలుగా మంచి మామిడి పండ్లన్నీ చెట్లోనే మంచి పెద్ద సైజు వచ్చి మాగిపోయేసి కింద పడిపోయే టైంకి మనం కోస్తాం. ఆ కోసే టైంలోనే మామిడి పండు రైతులకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర ఉంటేనే లాభాలు అనేది ఆర్జిస్తారు, లేకపోతే నష్టాల్లో మునిగిపోతారు. మొదటగా మామిడి చెట్లు పక్కన కలుపు మొక్కలు ఉండటంతో ప్రతి సంవత్సరం ట్రాక్టర్తో నీట్ గా దున్నేస్తాం. అలానే ప్రతి చెట్టుకి గాడి తవ్వించి నీళ్లు నిల్వ కోసం ట్యాంకర్లతో నీళ్లు తోలిస్తాం, ఎందుకంటే మాకు బోర్ లేదు కాబట్టి. అలానే బ్రేక్ఫాస్ట్ టైం అవడంతో మా తోట రైతులకు టిఫిన్ తీసుకొని రావడం జరిగింది. మేము మా తోట రైతులు పొద్దున్నుండి మధ్యాహ్నం లోపల కాయలన్నీ కోసేసి మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపల లోడ్ ఎక్కిచ్చేయాలని డిసైడ్ అయ్యాం. అందే కాడికి కిందుండే పనులన్నీ దోటితో కోసేసి అందరినీ చెట్టెక్కి మొత్తం రాల్చేస్తాము. మరిన్ని విషయాల గురించి పార్ట్ 2లో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.